ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సినిమాల గురించి కొత్త అప్డేట్ ఏది వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. ఈ ఏడాది ముగింపులో టాలీవుడ్లో ఎప్పుడూ జరగని అరుదైన సంఘటన ఒకటి జరిగింది. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఎలా ఉంటుంది, ఎవరు గెలుస్తారు అని అప్పట్లో డిబేట్స్ నడిపేవారు. ఇన్నేళ్లుగా అలాంటి సందర్భం ఇప్పటి వరకు రాలేదు. కానీ వీళ్ళిద్దరి కెరీర్లో మైల్ స్టోన్స్గా నిలిచిన చిత్రాలు జల్సా, మురారి ఒకే రోజున విడుదలవుతూ పెద్ద చర్చకి దారితీసింది. ఈ రెండు సినిమాలు గతంలో రిలీజ్ అయ్యి టాలీవుడ్ రిలీజ్ చిత్రాల్లో ఆల్ టైమ్ రికార్డ్స్ని నెలకొల్పాయి. మళ్ళీ ఇప్పుడు రెండవసారి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాల్లో ఏది పై చేయి సాధించబోతుంది, ఏ చిత్రానికి ఎక్కువ గ్రాస్ రాబోతుందనే విషయంపై ఆడియన్స్లో చాలా ఆసక్తి ఉంది. ఆ ఆసక్తికి తెరపడింది పవన్ కళ్యాణ్ జల్సా చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్లో మురారి చిత్రంపై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. జల్సా చిత్రానికి కేవలం హైదరాబాద్ సిటీ నుండే 61 లక్షల రూపాయల గ్రాస్ వసూలు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రాబడితే, మురారి చిత్రానికి ఇండియా వైడ్గా కలిపి 29 లక్షల రూపాయల గ్రాస్ వసూలు వచ్చాయి. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్ డామినేషన్ నడుస్తుందని చెప్పడానికి. ఇండియా వైడ్గా జల్సా చిత్రానికి అక్షరాల 72 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. మురారి చిత్రానికి మంచి గ్రాస్ వసూళ్లు రావడం కోసం కేవలం 99 రూపాయల టికెట్ రేట్కి, అది కూడా కేవలం ఫస్ట్ షో, సెకండ్ షో ప్లాన్ చేశారు. కానీ ఎందుకో ఆడియన్స్ ఈసారి మాత్రం ఆదరించలేదు. న్యూ ఇయర్ రోజున ఇలాంటి కుటుంబ కథా చిత్రాన్ని రిలీజ్ చేయడం మిస్టేక్ అయింది. ఆడియన్స్కి ఇలాంటి సమయంలో జల్సా లాంటి యూత్ఫుల్ ఎంటర్టైనర్ని ఎంజాయ్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని మహేష్ బాబు అభిమానులు దీనికి బదులుగా పోకిరిని ఎంచుకొని ఉండుంటే బాగుండేదని అంటున్నారు. అత్యధిక షోస్ షెడ్యూల్ చేసే అవకాశాలున్నాయి. పలు చోట్ల షోస్ షెడ్యూల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి. ఫుల్ రన్ ముగిసిన తర్వాత ఏ చిత్రానికి ఎక్కువ వసూళ్లు వచ్చాయో చూద్దాం.